వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఏ లెటర్ టు గాడ్ అనే స్టోరీకి సంబంధించిన సమ్మరీని తెలుసుకుందాం. ఏ లెటర్ టు గాడ్ అనేది మెక్సికన్ రచయిత గ్రెగరియో లోపెజ్ వై ఫొంటెజ్ రాసిన ఒక చిన్న కథ. ఈ కథలో లేంచో అనే పేద రైతు గురించి చెప్తుంది. అతను తన కుటుంబంతో ఒక లోయలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటాడు. అయితే లేంచో దేవునిపై అపారమైన నమ్మకం ఉన్న భక్తుడు, అలాగే మతపరమైన వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. లేంచో తన కుటుంబానికి జీవనోపాధికి ఏకైక వనరు అయిన తన మొక్కజొన్న పొలాన్ని పోషించడానికి వర్షం కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉండడంతో కథ ప్రారంభం అవుతుంది. సో ఇక్కడ చివరకు వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే లేంచో చాలా సంతోషంగా ఉంటాడు. అయితే వర్షం త్వరగా వడగండ్ల వానగా మారి తన పంట మొత్తాన్ని నాశనం చేయడంతో అతని ఆనందం స్వల్పకాలికంగా మారిపోతుంది. విధ్వంసం ఉన్నప్పటికీ లేంచో తన విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. అంటే దేవుడు తనకు మరియు తన కుటుంబానికి అవసరమైన సమయంలో సహాయం చేస్తాడని నమ్మకం. అతను నమ్ముతాడు. సహాయం కోరాలని కూడా అనుకున్న లేంచో తన పరిస్థితిని వివరిస్తూ దేవుడికి ఒక లేఖ రాయాలని నిర్ణయించుకుంటాడు. తన పంటలను తిరిగి నాటడానికి మరియు తదుపరి పంట వరకు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి 100 పేసోలను పంపవలసిందిగా దేవుణ్ణి ప్రార్థించడం మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రార్థిస్తాడు. లేంచో ఉత్తరం రాసి పట్టణంలో పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ దేవుడు తన విన్నపాన్ని స్వీకరించి స్పందిస్తాడనే నమ్మకంతో అతను ఆ లేఖను మెయిల్ బాక్స్లో ఉంచుతాడు. ఆ లేఖను చూసిన పోస్ట్ మాస్టరు మొదట్లో చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. ఆ తర్వాత త్వరలోనే లేంచో యొక్క అచంచలమైన విశ్వాసం, అంటే అతని నమ్మకాన్ని చూసి తీవ్రంగా చలించిపోతాడు. లేంచో మాటలలోని నిజాయితీ మరియు నిరాశను గుర్తించిన పోస్ట్ మాస్టరు అతనికి ఎలాగైనా సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. పోస్ట్ మాస్టర్ ఏం చేస్తాడు, తన సహోద్యోగులు అలాగే స్నేహితుల నుండి డబ్బును కలెక్ట్ చేసి లేంచో అడిగిన మొత్తంలో సగం కంటే కొంచెం ఎక్కువ కలెక్ట్ చేయగలుగుతాడు. అతని డబ్బును ఒక కవర్లో ఉంచి లేంచోకు పంపడం అనేది జరుగుతుంది. దానిపై దేవుడు అని సంతకం చేస్తాడు. లేంచో కవరు అందుకున్నప్పుడు అతను మొదట చాలా కృతజ్ఞతతో ఉంటాడు. కానీ త్వరలోనే అతను కలత చెందడం జరుగుతుంది. ఆ మొత్తం తాను అడిగిన దానికంటే తక్కువగా ఉందని అతను గమనించి పోస్ట్ ఆఫీసు ఉద్యోగులు మిగిలిన డబ్బును దొంగిలించి ఉంటారని అనుకుని తేల్చుకొని ఉంటాడు. సో నిరాశ మరియు ఏ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అండ్ యాంగర్, కోపం నిరాశతో లేంచో దేవునికి మరొక ఉత్తరం రాయడం అనేది చేయడం జరుగుతుంది. ఆ ఉత్తరంలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మరియు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగుల నిజాయితీ లేని వారని ఆరోపించడం జరుగుతుంది. పూర్తి మొత్తం అంటే రిమైనింగ్ మొత్తం తనకు అవసరమని అతను చెప్తూ మరియు మిగిలిన డబ్బును పోస్ట్ ఆఫీస్ను కాకుండా నేరుగా తనకు పంపమని దేవుడిని అడగడం జరుగుతుంది. లేంచో రాసిన రెండవ లేఖను పోస్ట్ మాస్టర్ చదవడంతో కథ అనేది ముగుస్తుంది. ఇక్కడ లేంచో విశ్వాసం యొక్క లోతును మరియు వారి సదుద్దేశంతో కూడిన చర్యల యొక్క ఊహించని పరిణామాలను గ్రహించి అతను దిగ్భ్రాంతి మరియు విచారంలో మునిగిపోతాడు. సో ఇక్కడ ఏ లెటర్ టు గాడ్ అనేది విశ్వాసం, ఆశ మరియు మానవ స్వభావం యొక్క థీమ్స్ని గురించి ఒక హృదయ విదారక కథ అని చెప్పవచ్చు. ఇది విశ్వాసం యొక్క అలాగే సంక్లిష్టతలు అంటే సంక్లిష్టతను మరియు దైవిక జోక్యం మరియు మానవ కరుణ మధ్య కొన్నిసార్లు అస్పష్టంగా ఉన్న రేఖను హైలైట్ చేస్తుందని చెప్పొచ్చు. లేంచో పాత్ర ద్వారా కథ విశ్వాసం యొక్క శక్తిని మరియు ప్రతికూల పరిస్థితులలో దాన్ని నిర్వహించడంలో ఉన్న సవాళ్ళను నొక్కి చెప్పడం జరుగుతుంది. ఇది ఏ లెటర్ టు గాడ్ అనేది సారాంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ మోర్ academic and educational videos.